నో. అరే టోర్నడో చిక్కున్నా, వచ్చేసింది మన దగ్గరికి. లేకపోతున్నాను. అబ్బా గాలి గాలి. అరే కమాన్ ధను, యూ కెన్ డూ ఇట్. ఎస్ ఫైనలీ లేచాం. అబ్బా నడలేకపోతున్నాను, ఈ గాలి కంట్రోల్ అవ్వలేకపోతుంది. అరే నువ్వు ఎగరట్లే కదా. అమ్మయ్యా. ఆ హెలికాప్టర్ వచ్చేసి ఎంత గట్టిగా స్టాండ్ అయితే చూడండి. దాని యొక్క రెక్క వచ్చేసి కార్నర్లో ఇరుక్కుపోవడం వల్ల అది తెగరలేదు. ఓ మై గాడ్, ఫైనలీ మనం అయితే వచ్చేసాం. అమ్మయ్యా, సేఫ్. ఇప్పుడు సేఫే, కానీ ఇది ఎలా ఎగురుతుంది? హెలికాప్టర్ కంట్రోల్లో ఉండదే. కంట్రోల్లో ఉండట్లేదు. నా కంట్రోల్లో అసలు ఉండట్లేదు. కమాన్ ప్లీజ్. అయిపోయింది, నా పని అయిపోయింది. నేను చచ్చిపోయినట్టుగా ఉన్నాను. దేవుడా ఎలా కాపాడండి దేవుడా. మనం తొందరగా దీన్ని ఎస్కేప్ అవ్వాలి. అరే నా కంట్రోల్లో అసలు ఉండట్లేదే, అటు ఇటు ఊపేస్తుంది. పద ఎలా అయినా సరే ఈ టోర్నడో లోపల నుంచి మనం బయటికి రావాలి. బయటకు వస్తే తప్పించుకున్నట్టే. కమాన్, కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది. ఎస్, వచ్చేసినట్టుగా ఉన్నాం. ఇది ఇంకా మన దగ్గరికి వస్తుంది. ఫైనలీ టోర్నడో నుంచి మనం అయితే ఎస్కేప్ అయిపోయాం గాయ్స్. కమాన్. కానీ ఇక్కడైతే ఎస్కేప్ అయిపోయాం. మన ఇంటికైతే తొందరగా వెళ్ళాలి. ఓకే, ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు లేట్ చేయకుండా మన పనులు అయితే మొత్తం ప్రారంభించాలి. సో ఇప్పుడు తొందరగా మనమైతే లెస్టర్ కి ల్యాప్టాప్ ఇచ్చినట్లయితే మన కార్ని సేఫ్ గా పెట్టడానికి బంకర్ ని కూడా అన్లాక్ చేస్తాడు. దాంతో పాటు మన ఇంటికి కావాల్సిన షటర్స్ కూడా. ఓకే, ఫైనలీ మనం అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. సప్లైస్ కూడా మనకి దొరకబోతున్నాయి మరి కొద్దిసేపట్లో. ఇంకొన్ని మాత్రమే కావాలి. హలో గాయ్స్, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? ట్రెవర్, నువ్వు వచ్చావా? ట్రెవర్, సారీ, నేను నిన్ను మర్చిపోయాను. లెస్టర్, నేను ఫైనలీ నీ ల్యాప్టాప్ తీసుకొచ్చాను. తొందరగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. తొందరగా మనం ఇప్పుడు ఎలా అయినా సరే నా కార్ని, నా ఇల్లుని కాపాడుకోవాలి. నువ్వు ఇక్కడికి టోర్నడో రావడానికి గంట సమయం అయితే పడుతుంది. ఒకవేళ మనం గనక ముందుగా ఈ కార్ని మనం తీసుకెళ్ళకపోతే, ఈ కార్లు పెట్టాల్సిన బంకర్ ప్లేస్ లో టోర్నడో వచ్చినట్లయితే మనం కార్ని కాపాడలేం. ముందుగా కార్ని మనం కాపాడుకోవాలి. అవునా? సరే లెస్టర్, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. అరే ఈవిడేంటి ఇలా రెడీ అయ్యారు? ఈ రోజు మరి మా పెళ్లి రోజు కదా, కొంచెం అందంగా కనబడాలి కదా, నేను అందుకే రెడీ అయ్యాను. సమయం సందర్భం లేదు, ప్రాణాలు పోతున్నాయంటే. సరే మైకేల్, మొత్తానికి క్యూ ఉంటున్నాను. ఫైనలీ మైకేల్ కూడా వచ్చేసాడు. ట్రెవర్ కూడా ఇక్కడే ఉన్నారు. మనలందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ సేఫ్ గా ఉండాలి గాయ్స్. అరే ప్రాణాలు కాపాడుకోవాలంటే మన పనులు చేయాలి. మనకి టైం లేదు, తొందరగా మన పని చేయాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు ట్రైలర్ ని మాట్లాడాను. మరి కొద్దిసేపట్లో ట్రైలర్ వచ్చేసి ఎక్కించబోతున్నారు. కార్లని తీసుకెళ్లి మనమైతే బంకర్ లో పెట్టాలి. మనకి సమయం లేదు, పద చేద్దాం. వావ్, సూపర్ లెస్టర్. నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కార్లకైతే ఇప్పుడు అసలు ఏం కాదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. సరే లెస్టర్, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వీటిని బంకర్ లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా ఇల్లు కూడా ఇంకా ప్రొటెక్షన్ చేసుకోలేదు. అరే తను ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, వీటిని తీసుకెళ్ళడానికి మనకి ఇంజన్ లేదు. ఇప్పుడు తొందరగా మనం ఇంజన్ తీసుకొని రావాలి. ఇంజన్ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. తొందరగా ఆ ప్లేస్ కి వెళ్ళి మనం తీసుకుని వద్దాం. పద, లెట్స్ గో. సించన్, నువ్వు మన కార్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. జాగ్రత్త, సరేనా? టోర్నడో వస్తే ఇంట్లో లోపలికి వెళ్ళిపో. ఇక్కడ ముందులో ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ దగ్గరే మనకు కావాల్సిన ట్రక్ అయితే ఉంది. ఆ ట్రక్ ని మనం దీనికి అటాచ్ చేసి తొందరగా ఈ కార్లన్నీ బంకర్ ఉన్న ప్లేస్ కి తీసుకుని వెళ్ళాలి. పద, తొందరగా వెళ్దాం. ఓకే ధను, మనకు కావాల్సింది ఇదే. ఓకే, ఇదేనా ఆ ట్రక్? సరిపోయింది. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే కార్లని బంకర్ దగ్గర తీసుకుని వెళ్ళాలి. సరే కానీ లెస్టర్, ఇక్కడ నుంచి మనం బంకర్ కి తీసుకుని వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది? అరే తను, అది ఎక్కడంటే మన సిటీ సెంటర్ లోనే. ఇప్పుడే టోర్నడో వచ్చి ఆగింది కదా, మనం తొందరగా వెళ్ళాలి. లేకపోతే మరి కొద్దిసేపట్లో మళ్ళీ వస్తుంది. ఓకే ధను, ఇప్పుడు నువ్వైతే దాన్ని కరెక్ట్ గా అటాచ్ చేయాలి. ఒక్కసారిగా అటాచ్ అయిన వెంటనే మనమైతే డైరెక్ట్ గా కార్లన్నీ సేఫ్ గా తీసుకుని వెళ్ళొచ్చు. నీ కార్ కి ఒక్కదానికి ఏ డ్యామేజ్ కూడా కాకుండా చూసుకోవడం నా బాధ్యత, సరేనా? లెస్టర్, సమయానికి దేవుళ్ళ వచ్చావు. ఎంత బాగా సహాయం చేస్తున్నావో, అది కూడా ఏది ఆశించకుండా. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లెస్టర్, నువ్వు ఇలా వచ్చి మాకు హెల్ప్ చేస్తావని. ఇప్పుడు మనమైతే తొందరగా తీసుకుని వెళ్దాం. ఫైనలీ అటాచ్ అయితే అయిపోయింది. నా కార్లని సేఫ్గా అయితే వెళ్ళిపోతున్నాయన్నమాట బంకర్ దగ్గరికి. లెస్టర్, కానీ సమయం మనకి తక్కువే ఉన్నట్టుగా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనం కార్లను అయితే కాపాడగలుగుతున్నాం, కానీ మరి కొద్దిసేపట్లో టోర్నడో ఇక్కడికి వచ్చినట్లయితే నా ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. లోపల ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళు నేను కాపాడాలి కదా. కార్లు పోతే పోయాయి. అరే ధను, నీ ఇంటి వరకు టోర్నడో రావడానికి ఇంకా గంట సమయం ఉంది. ఆ గంటలో ఈజీగా పనులు అయిపోతాయి. ఎందుకంటే నా దగ్గర ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ ని తీసుకెళ్లి జస్ట్ ఫిట్టింగ్ చేయడం మాత్రమే, అంతే. ఏం కంగారు పడకు, పనులు అయితే ఈజీగా అయిపోతాయి. నువ్వు తొందరపడకు. నేను ప్రతిదీ కూడా టైం క్యాలిక్యులేట్ చేసుకుని చెప్తున్నాను. జాగ్రత్తగా పద. ఒక్క కారు కూడా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి బంకర్ వరకు. ఇక్కడి నుంచి 15 minutes లో వెళ్తాం. 15 minutes later. ఓ మై గాడ్,
చాలా స్ట్రాంగ్ ఉంది లెస్టర్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓహో ఓహో, నా కార్లని సేఫ్ గా ఇక్కడ ఉంటాయి. ఎంత పెద్ద టోర్నడో వచ్చినా కూడా ఇది అండర్ గ్రౌండ్ లో ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. దాంతో పాటు ఇక్కడ లోపలికి ఎయిర్ వచ్చే అవకాశం కూడా లేదు. ఫైనల్లీ గాయస్, మన కార్లని సేఫ్ గా మనం పెట్టేసుకున్నాం. అది కూడా మన లెస్టర్ వల్ల. లెస్టర్ మనకి చాలా పెద్ద సహాయం అయితే. సో కార్లు అయితే సేఫ్ గా ఉన్నాయి. కానీ లెస్టర్, ఇంకో పెద్ద పని అయితే మనకి మిగిలిపోయింది. ఏంటంటే తొందరగా నాకైతే ఆ లొకేషన్ చెప్పు. ఆ ట్రక్ ని నేను తీసుకొచ్చి ఫాస్ట్ గా నేనైతే సప్లైస్ నేను ఫిట్ చేస్తాను ఇంటికి. లేకపోతే మళ్ళీ టోర్నడో వస్తే మళ్ళీ ప్రాబ్లం. 1 మినిట్ తను, ఇప్పుడే నా ల్యాప్టాప్ లో చెక్ చేస్తున్నాను ఎక్కడుందో. అరే నో, అరే ఓ మై గాడ్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. తను నా సప్లైస్ ఉన్న ట్రక్ వచ్చేసి ఒక జోకర్ గాడు దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడు దాన్ని అయితే అన్లాక్ చేయలేడు. దాన్ని అన్లాక్ చేయాలంటే నేను పాస్వర్డ్ ని క్లిక్ చేయాలి. దాడి యొక్క లొకేషన్ నేను పెడతాను. ఆ ట్రక్ యొక్క లొకేషన్ నాకు కనబడుతుంది. తొందరగా వెళ్ళి తీసుకురా. అబ్బా, సమయం ఉంది 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 అని లెస్టర్ కొంప ముంచేశాడే. మనం తొందరగా లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఓరి నాయన, ఇక్కడ దగ్గరలో వెహికల్స్ అయితే నాకు ఏం కనబడట్లేదు. ఎలా వెళ్తాం? ఎక్కడ ఒక్క వెహికల్ కూడా కనబడదు. ఓ వచ్చేసింది. ఓ మై గాడ్, టోర్నడో వచ్చింది. కానీ వెహికల్ అరే ఏంటిది? అరే ఇక్కడ వెహికల్ ఉంది. ఇది మొత్తం పింపురు పెట్టినట్టుగా ఉంది. ఇదే మనకి ఇప్పుడు బంగారం లాంటిది. తొందరగా మనం దీని నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఓరి నాయన, మళ్ళీ టోర్నడో వచ్చింది. అబ్బా లెస్టర్, కొంప ముంచేసావే. ఎవడ్రా జోకర్ గాడు సమయానికి ట్రక్ ని పట్టుకెళ్ళిపోయాడు. ఆ ట్రక్ ని అయితే వాడు అన్లాక్ చేయలేడు. సప్లైస్ అయితే సేఫ్ గానే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తొందరగా సప్లైస్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేయాలనుకుంటా. ఊరి నాయనో, ఇంతవరకు టోర్నడో వచ్చింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చింది ఇంకో ఎత్తులా ఉంది. చాలా పవర్ఫుల్ గా ఉంది. అమ్మ బాబాయ్, అన్ని బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి కొద్దిసేపట్లో లాస్ ఏంటోస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుందేమో. అయ్యో బాబోయ్, తొందరగా మనం వెళ్ళాలి. మనకి సమయం అయితే అస్సలు లేదు. కమాన్, ఫాస్ట్ గా వెళ్దాం. ఓకే, ఫైనలీ మనం అయితే వచ్చేసాం. మనకి ట్రక్ యొక్క లొకేషన్ అయితే ఇక్కడ. ఓ అదిగోండి, అదే ఆ ట్రక్. ఆ ట్రక్ని అయితే వాళ్ళు అస్సలు అన్లాక్ చేయలేరు. కానీ వాళ్ళ ట్రక్ని తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రక్ని అయితే వదలకూడదు. తొందరగా ట్రక్ని అయితే తీసుకుని వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇంతకీ? ఓ వీళ్ళందరూ ఆ సైడ్ ఉన్నారు. ఇదే మంచి సమయం. తొందరగా మనం అయితే ట్రక్ని తీసుకుని వెళ్ళిపోవాలి. మన ట్రక్ ని ఎవడో తీసుకెళ్ళిపోతున్నాడు. కాల్చండ్రా వాణ్ణి. ఎక్కడికి తీసుకుని వెళ్తావురా? ఆగు. అని పట్టుకోండిరా, వాడిని కాల్ చేయండి, విడిచిపెట్టకండి. నువ్వు మా చేతుల్లో చచ్చావురా ఈరోజు. ఈ ట్రక్ ని ఓపెన్ చేసినోడు ఎవడు లేడనుకున్నాం, కానీ సమయానికి వచ్చావు. అని పట్టుకోండిరా. అరే వాళ్ళు ఎన్ని బుల్లెట్లు కాలుస్తున్నా ట్రక్ కి ఏం కావట్లేదు, నాకు ఏం కావట్లేదు. వామ్మో, ఈ ట్రక్ చాలా పవర్ఫుల్ స్ట్రాంగెస్ట్ ట్రక్ అనుకుంటా. సూపర్ గా ఉంది. రండ్రా, కాల్చండ్రా. నేను కాల్చను అనుకుంటున్నారా? నేను కూడా కాలుస్తా. దీని లోపల నుంచి కాల్చాలంటే ఒక్కొక్కరు తలకాయలు పేలిపోతాయి. ఓకే, ఇంకా వీడిని కూడా వేసేద్దాం. జోకర్ గాడిని, వీడు అయిపోయాడు. ఇంకా లాస్ట్ వీడిని కూడా వేసేద్దాం. అమ్మ బాబోయ్, వీళ్ళ టైం మొత్తం వేస్ట్ చేశారు. సరే, ఇంకా మనకి చాలా సమయం. అరే సమయం ఇంకా లేదు, తక్కువ సమయం మాత్రం ఉంది. ఇంకా మనకి మిగిలింది అరగంట మాత్రమే. మనం ఇంటికి వెళ్ళేసరికి ఒక 10 నిమిషాలు అయిపోతుంది. అంటే 20 మినిట్స్ మాత్రమే. తొందరగా మనం వెళ్ళాలి. ఓ మై గాడ్, ఇంకా 20 మినిట్స్. వచ్చేసాం, ఇంటికైతే వచ్చేసాం. సరే, లేట్ చేయకుండా తొందరగా మనం అయితే ఫిట్ చేయాలి. మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఒక్కొక్కరు తల ఒక చేసినట్లయితే ఫాస్ట్ గా మన పని అయితే అయిపోతుంది. Many minutes later. మొత్తానికి మన ఇల్లునైతే పూర్తిగా ప్రొటెక్ట్ చేసుకున్నాం. లెస్టర్ చెప్పినట్టుగానే మన ఇంటికి వచ్చేస్తుంది. ఆ రాకాసి వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. మన ఇంటి దగ్గరలోకి వచ్చేసింది. మనం లోపలికి వెళ్ళాలి. వామ్మో, చాలా ఘోరంగా వస్తుంది. ఓరి నాయన, ఇప్పుడు మనమైతే ఇల్లు చుట్టూరు మొత్తం కవర్ చేసామన్నమాట. ఇదైతే దగ్గరికి వస్తుంది. ఓ గాలి, ఓ మై గాడ్, తోచేస్తుంది. లోపలికి పద. ఊరే లోపల మొత్తం ఎగిరిపోతున్నాయి. అబ్బా, నేను మెయిన్ డోర్ దగ్గర ఫిట్ చేయడం మర్చిపోయాను. మొత్తం ఫిట్ చేశాను. కానీ టోర్నడో వచ్చిన సైరన్ అయితే ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారు. ముందు వరకు సైరన్ అయితే ఉండేది కాదు. ఓరి నాయనా, ఇల్లు మొత్తం కొట్టుకుంటూ పోయింది. వామ్మో, చూడండి. ఒకవేళ మనం గనక ఈ షటర్స్ గనక వేయకపోతే మన ఇల్లు మొత్తం నాశనం అయిపోయేది. సేమ్ మైకిల్ ఇల్లానే అయ్యేది. ఇప్పుడు మనం స్ట్రాంగెస్ట్ షటర్స్ వేయడం వల్ల అంత పెద్ద టోర్నడో వచ్చినా కూడా మన ఇల్లు తట్టుకోగలిగింది. అక్కడక్కడ డ్యామేజ్ అయితే అయ్యింది, కానీ మన ఇంటికైతే పెద్దగా డ్యామేజ్ ఏం కాలేదు. ఫైనల్లీ గాయస్, మనమైతే మన ఇల్లుని కాపాడుకున్నాం. కానీ మన వాళ్ళందరూ ఎక్కడున్నారు గాయస్ మీరందరూ? వీళ్ళందరూ కనబడట్లేదు. ఎక్కడున్నారు? కింద ఉన్నారా ఏంటి? ఎక్కడున్నారు? సించాన్, ట్రెవర్. అరే, టోర్నడో వార్నింగ్, మళ్ళీ టోర్నడో వస్తుందంట. గాయస్, వరుసగా టోర్నడోస్ వస్తున్నాయి. మీరేంటి డాన్స్ చేస్తున్నారు ఇక్కడ? నాయన, ప్రపంచం బయట అంతమైపోయేలా ఉంటే మీరేంటి లోపల డాన్స్ చేసుకుంటున్నారు?
మీ అందరికీ అంత కామెడీగా ఉందా ఏంటి? ధనువన్న, నువ్వు ఇంత కష్టపడి మా ప్రాణాలు కాపాడావు, ఇంత సేఫ్ గా మనం ఉన్నాం. ఇప్పుడు మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోకుండా ఇంకేం చేసుకోవాలి? మన మీదకి ఏ టొర్నడో వచ్చినా మనకేం కాదు. అరే అవునరా సించాన్, అది కూడా కరెక్టే కదా. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన ఇల్లు ప్రొడక్షన్ లో ఉంది.